నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగు రమేష్ విచారణ ముగిసింది. 11 గంటల పాటు జోగు రమేష్ ను క్వశ్చన్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. వైద్య పరీక్షల కోసం జోగు రమేష్ ని ఆయన సోదరుడు రాముని జీజీహెచ్ కి తరలించారు. నకిలీ కేసులో A18 గా జోగు రమేష్ పేరును, A19 గా జోగి సోదరుడు జోగి రామును చేర్చనున్నారు. విచారణలో జనార్దన్తో ఉన్న సంబంధాలపై ప్రశ్నించారు అధికారులు. ఆఫ్రికా వెళ్లే ముందు జనార్దన్ ఇంటికొచ్చి కలవడంపై ప్రశ్నలు సంధించారు. జోగి రాము, జనార్దన్ మధ్య ఉన్న ఫైనాన్షియల్ లింకులపై కూడా ఆరా తీసినట్టు సమాచారం. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కి తరలించారు జోగి రమేష్ ని, అలాగే ఆయన తమ్ముడిని. 11 గంటల పాటు విచారణ చేసినట్టు తెలుస్తోంది. తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామ్ ఇద్దరి విచారణ కూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అయితే ముగిసింది. ఉదయం 9 గంటలకి ఆయన్ని అధికారులు ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ చేసి విజయవాడ కూడా తీసుకొచ్చారు. ఉదయం 4 గంటలకి ఇంటికి చేరుకున్నారు. ఆయన 2 గంటల పాటు ఇంట్లో నుంచి బయటికి రాకపోవడంతో పోలీసులు, సిట్ అధికారులు అక్కడే వేచి ఉండి 8 గంటలకు ఆయన బయటికి రావడంతో 9ంటికి విజయవాడలోని ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం 9:30 గంటల వరకు కూడా ఆయన్ని విచారించిన పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకి సంబంధించి ఎవరైతే A1గా ఉన్నాడో అద్దేపల్లి జనార్దన్తో ఉన్నటువంటి లింకులు ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో ఆయన్ని విచారించారు. కేసుకు సంబంధించి నకిలీ మద్యం అనేది బయటపడిన సమయంలో ఆఫ్రికాలో అద్దేపల్లి జనార్దన్ ఉన్నాడు. ఆ ఆఫ్రికా వెళ్ళటానికి ముందే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటికి అద్దేపల్లి జనార్దన్ వెళ్ళటం, అదేవిధంగా జోగి రమేష్ సోదరుడు రాముకి, అదేవిధంగా జనార్దన్కి సంబంధించి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇక కాల్ డేటా, ఇతర అంశాలు, సీసీటీవీ ఫుటేజ్ను కూడా సేకరించి ఈ ఆధారాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి సేకరించిన పరిస్థితి. అదేవిధంగా A1గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ అరెస్ట్ అయిన సమయంలో ఒక వీడియో విడుదల చేశారు. అందులో కూడా జోగి రమేష్ పాత్ర గురించి వివరించారు. దీంతోపాటు 7 రోజుల పాటు అద్దేపల్లి జనార్దన్ని అధికారులు కస్టడీకి తీసుకొని విచారించిన సమయంలో కూడా జోగి రమేష్కి సంబంధించిన పాత్రని అద్దేపల్లి జనార్దన్ చెప్పడంతో దాన్ని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగైతే మనకి తెలుస్తుంది. ఈ అంశాలన్నిటి మీద కూడా ఒక నివేదికను సిద్ధం చేసుకుని అదేవిధంగా విచారణలో గుర్తించినటువంటి ఆధారాలను కూడా కలుపుకొని జోగి రమేష్ని, ఆయన సోదరుడు రాముని వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే మొత్తం రిమాండ్ రిపోర్ట్ను కూడా సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే 11 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం ఇద్దరిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట, అంటే న్యాయస్థానానికి కూడా తీసుకెళ్లి హాజరుపరచబోతా ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిబిఐతో విచారణ చేయాలని కూడా జోగి రమేష్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ రేపు లేదా ఎల్లుండి జరగబోతోంది. ఇక ఫోన్ కాల్స్ డేటా అనేది కూడా ఈ కేసులో కీలకంగా మారిన పరిస్థితి. జోగి రమేష్ మాట్లాడినటువంటి ఫోన్ డేటాని క్రోడీకరించడానికి ఆయన వాడినటువంటి 2 ఫోన్లను ఇప్పటికే అధికారులు సీజ్ చేశారు. ఇంటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన DVRను కూడా సీజ్ చేసి పూర్తి స్థాయిలో FSLకి వీటిని పంపించిన పరిస్థితి కూడా ఉంది. అద్దేపల్లి జనార్దన్ని కూడా మరోసారి విచారణకి కస్టడీకి ఇవ్వాలని కూడా అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అది రేపు విచారణకి రాబోతుంది. 11 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు జోగి రమేష్ని న్యాయస్థానంలో అయితే అధికారులు హాజరుపరచబోతున్నారు. ఆయనకి రిమాండ్ విధిస్తుందా లేకపోతే ఏంటనే దాని మీద అయితే ప్రస్తుతం ఆసక్తి అయితే నెలకొంది. దీనికి సంబంధించి కూడా పార్టీ నేతలు ఉదయం నుంచి కూడా జోగి రమేష్ని ఎక్కడైతే విచారించో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి అటు మాజీ మంత్రి వెల్లంపల్లి, పేర్ని నాని, ఇక ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ నుంచి జోగి రమేష్తో పాటుగా కోర్టుకి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ రిమాండ్ పడితే ఎక్కడికి తరలిస్తారనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే శ్రీకాంత్. Yeah.